రైట్. బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించి గతంలో 23% అయినా ఇప్పుడు కనీసం 17% కూడా అమలు అయితే లేదని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ రోజు నుంచి ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సందర్భంగా ఇక్కడ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ అంబేద్కర్ దగ్గర నిరసనకు దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మనతో పాటు మధుసూదనాచారి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం చెప్తారు? 42% రిజర్వేషన్కి సంబంధించి 17% కూడా అమలు కావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఘోరమైన వంచన. భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచినటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు 78 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత రోడ్లెక్కి మొరబెట్టుకోవాల్సినటువంటి దుస్థితి. కాంగ్రెస్ పార్టీ నయవంచన, ద్రోహం ఇంత అంతా కాదు. మనం బీసీ సమాజం దేశవ్యాప్తంగా మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం చేస్తుంటే నగ్నంగా మోసం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ 4 రకాలైనటువంటి ద్రోహం. ఒకటి, మేమెంతో మాకంతకు బదులుగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కులగణన పేరిట బీసీల జనాభాను తగ్గించడం మొదటి ద్రోహం. కులగణన పేరిట బీసీల జనాభాను తగ్గించడం మొదటి ద్రోహం. 42% రిజర్వేషన్లను ముమ్మాటికి అమలు చేసి తీరుతాం. దేశ స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ, రాజ్యాంగం అంటే, చట్టాలంటే, సంపద సృష్టించమంటే, సంపద పంచడం అంటే, పేదరికాన్ని నిర్మూలించడం అంటే సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ అని నమ్మించి తెలంగాణ ప్రజల ఓట్లను, బీసీల ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే విషయాన్ని చెప్తా ఉన్నాం. మేమెంతో మాకంతా అనేటువంటి నినాదాన్ని విస్మరించి 42% రిజర్వేషన్లు ఇస్తానని, ఆ రిజర్వేషన్ల అమలు కోసం కులగన్న పేరిట బీసీ జనాభాను తగ్గించడం, రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీని తుంగలో దొక్కడం, ఇవాళ 20% కూడా ఇవ్వకుండా కొన్ని జిల్లాల్లో నామమాత్రంగా కూడా లేకుండా ఈ దుర్మార్గం కొనసాగిస్తున్నది. కాబట్టి తెలియక చేసేది మోసం, తెలిసి కావాలని చేసేది ద్రోహం. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ కూడా జరుగుతున్నటువంటి కుట్రల్ని, ద్రోహాన్ని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి బీసీలకు జరుగుతున్నటువంటి ఈ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి మనం మద్దతు ఇవ్వకుంటే రాబోయే రోజులలో మన వర్గాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ముక్త కంఠంతో ముమ్మాటికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలుగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం, మనకు హామీ ఇచ్చి మనకు ద్రోహం చేసి మళ్ళీ మన ఓట్ల ద్వారానే మనం సమాధి కట్టేటువంటి ప్రయత్నం సాగుతున్నది. కాబట్టి ఇవాళ ఎన్నికలు జరిపించడం అనంటే ఎన్నికల్లో ఏదో రకంగా గెలిచినవనేటువంటి మాయపూరితమైనటువంటి మాటలు, ప్రకటనలు చేసి చివరికి బీసీలకు పూర్తి అన్యాయం చేసేటువంటి దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కార్కు మేము సూచన చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధుల కోసమే నువ్వు ఎన్నికలు జరిపిస్తే విస్మరించినవా రేవంత్ రెడ్డి? ఏం చెప్పిన మేనిఫెస్టోలో, డిక్లరేషన్లో, కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు కేటాయించి ఖర్చు చేసి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని వస్తానన్నావు కదా. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానన్నావు కదా. ఇవాళ 2 సంవత్సరాలు గడిచింది, 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినవు. నువ్వు కేటాయించింది ఎంత, ఖర్చు చేసింది ఎంత, మాకు చేసిన ద్రోహం ఎంత? 40,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఖర్చు చేయాల్సిన దానికి భిన్నంగా 10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయకపోగా 30,000 కోట్ల ద్రోహానికి ఒడిగట్టినటువంటి నువ్వు
3 కోట్ల కోసం మాత్రం బీసీల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది క్షమించరానటువంటి విషయం. ఇది ప్రతి బీసీ బిడ్డ సింహావలోకనం చేసుకోవాల్సినటువంటి తరుణం. ఒకవేళ ఈ ఎన్నికలు జరిగినా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టకుటమార విద్యలకు మనంలోనైనా శాశ్వతంగా మన గొంతు మనమే నులుపుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి న్యాయం జరగాలి, దేశం కళ్ళు తెరవాలి, బీసీల చైతన్యం తెలంగాణ ప్రదర్శించబడ్డటువంటి తీరు దేశానికి ఆదర్శం కావాలి అనంటే ముమ్మాటికి ఎన్నికలను అడ్డుకోవడం మొదటి ఘట్టం అయితే, రెండవ ఘట్టం కాంగ్రెస్ను భూస్థాపితం చేయడం ద్వారా ఇవాళ ఎవరి నెత్తి మీద ఖడ్గం వేలాడుతూ ఉన్నది? బీసీల నెత్తి మీద కాంగ్రెస్ ఖడ్గం వేలాడుతున్నది. కాబట్టి మరి మనం బలైదామా? మనల్ని బలి చేయ చూస్తున్నటువంటి, మనల్ని నమ్మించి ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళను భూస్థాపితం చేద్దామనేటువంటి విషయాన్ని ఇవాళ హెచ్చరిస్తాం. అదే సందర్భంగా ఇది ప్రజాస్వామ్య దేశం. తెలంగాణలో బీసీ సమాజం చేస్తున్నటువంటి డిమాండు ఏ ఒక్క పార్టీకో సంబంధించింది కాదు. రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు, ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు, ఆ కోరికల్లోని సహేతుకను అర్థం చేసుకొని రాజ్యాంగ సవరణ చేసి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీజేపీ దేశాన్ని ఏలుతున్నటువంటి పాలకవర్గం మీద ఉంది. మీకు అధికారం ఇచ్చింది కదా, ఎందుకు భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చింది? కాంగ్రెస్ పాలనలో దేశంలో ఉండేటువంటి ప్రజలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు కాబట్టి, బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు కాబట్టి, వాళ్ళ ద్వారా న్యాయం జరగదనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి భారత సమాజం, అందులో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలు భారతీయ జనతా పార్టీకి కట్టం కట్టడం జరిగింది. మరి ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి సంస్కారం కూడా భారతీయ జనతా పార్టీ మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏదో కారణం చెప్పి, ఇది రాజకీయ పరమైనటువంటి పార్టీల నిర్ణయం కాదు. తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో చేస్తున్నటువంటి డిమాండ్. మా డిమాండ్ ఇంకా 42% కూడా కాదు, మేమెంతో మాకంత అన్నది మా డిమాండ్. కాబట్టి ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో పాలక వ్యవస్థలు ఉంటే ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఎట్లయితుంది అనేటువంటి ప్రశ్న దేశ ప్రజల ముందు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే భారతదేశం అంటే ప్రజాస్వామిక దేశం, ప్రజాస్వామిక విలువలు ఉన్నటువంటి దేశం అనేటువంటి గౌరవం ప్రపంచవ్యాప్తంగా కొనసాగాలి అనంటే మీనమేషాలు లెక్క పెట్టకుండా, శశబిషలకు పోకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా ఆందోళనను, ప్రజల ఆవేదనను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ కుట్రను బహిర్గతం చేయడంలో బీజేపీ సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో అంటుకున్నటువంటి మా ఆత్మగౌరవ పోరాటం ఇది 42% రిజర్వేషన్లకు సంబంధించిందో లేదా ఇంకా ఇతరత్ర కాదు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జాతి, భారతదేశంలో ఉన్నటువంటి బీసీ జాతి ఈ దేశ స్వాతంత్రంలో కానీ, ఈ దేశ సంపద సృష్టిలో కానీ గణనీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి బీసీ బిడ్డలుగా మేము మా ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నాం. బీసీలకు ఆత్మగౌరవమే లేదనుకుంటే, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే మీ లక్ష్యం అనుకుంటే జరిగేటువంటి పరిణామాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి మరొక సూచన చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎన్ని రకాల మోసం చేస్తావు, ఎన్ని రకాల ద్రోహం చేస్తావు? ఢిల్లీ మెడలు వంచుదా రాహుల్ గాంధీ, మా పార్టీ మొత్తం, మా కూటమి మొత్తం ఈ అంశ పరిష్కారం కోసం మేము ఎటువంటి ఉద్యమానికైనా సిద్ధం అనేటువంటి ప్రగల్భాలు పలికినవే. ఒక్కరోజైనా మీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజల ఈ రిజర్వేషన్ల విషయంలో ఎక్కడైనా మాట్లాడిండు? ద్రోహం మాటలు మాట్లాడిండు. తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని బీసీల ఓట్లు కొల్లగొట్టేటువంటి బీహార్లో ప్రయత్నం చేస్తే విజ్ఞులైనటువంటి ఆ ఓటర్లు ఇక్కడ జరుగుతున్నటువంటి ద్రోహాన్ని గమనించింది. కాబట్టి వీళ్ళు అక్కడ ద్రోహం చేసి మళ్ళీ ద్రోహం చేసేటువంటి మాటలు మా దగ్గర మాట్లాడుతూ ఉన్నారని కర్రు కాల్చి వాత పెట్టింది. కాబట్టి
ఇది దేశానికి ఒక కనువిప్పు, ఒక సందేశంగా భావించాల్సినటువంటి సందర్భం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ దేశంలో మరి అంబేద్కర్ గారిని మించినటువంటి మహానుభావులు లేరు కాబట్టి ఆ మహానుభావునికే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, శిరస్సు వంచి వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ పాలక వ్యవస్థ కళ్ళు తెరిపించి వాళ్ళకు జ్ఞానోదయం కలిగించి ప్రజాస్వామ్య మనుగడ పరిపూర్ణంగా కొనసాగాలి అనంటే ప్రజల ఆర్తనాదాన్ని అర్థం చేసుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి విధంగా వాళ్ళలో ఆ మార్పు రావాలి. ఆ విధంగా నువ్వు అనుగ్రహించాలని ఆ మహానుభావుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.